దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన అమరేందర్ గారి సతీమణి శ్రీదేవి గారిని కలవబోతున్నాము. వాళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీదేవి. నా భర్త పేరు అమరేందర్. డిప్యూటీ తహసీల్దార్ నుండి అడిషనల్ కలెక్టర్ వరకు ఆయన ప్రయాణం కొనసాగింది. నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్ చేశారు, రిటైర్మెంట్ అక్కడే. ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంత చిన్న జాబ్ నుండి అంత పైకి ఎదగడం, 31 సంవత్సరాల ఈ ఉద్యోగ జీవితం, అన్ని తిరగడము, ఊర్లు తిరగడము, ఎక్కడ ఉంటే అక్కడే స్టే చేసి అక్కడనే వాళ్ళకి సేవ చేసి అదృష్టమే. పూర్వజన్మ సుకృతమా? సుకృతమే. ఎన్ని జన్మలకైనా ఆయననే కావాలా? చెప్పండి. దేవుడిస్తే ఆయనే కావాలి. కష్టపడతారు, ఇంకా వేరే వాళ్ళకి ఆయన చెప్పాలంటే అది చేసి పెడతారు. నువ్వు అమరేందర్ దగ్గరికి వెళ్ళామంటే ఆ పైన అయిపోతుంది మనకు. అంటే చిన్న పని కానివ్వండి, పెద్ద పని వరకు కానీ చిన్న చిన్న వాళ్ళ నుండి చూస్తారు. అంటే ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, పైకి ఎదుగుతారు, అట్లాంటివన్నీ చేస్తుంటారు. ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కలెక్టర్ అవుతారని చెప్పారు అత్తయ్య మామయ్య వాళ్ళు. అది కూడా రాశారు, ఎగ్జాము అవుతారు అన్నారు. తర్వాత ఇంకా 1 year లోపలే జాబ్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్గా. అక్కడికి వెళ్ళిపోయాం మేము. ఇంకా పాప పుట్టారు. అడిషనల్ కలెక్టర్ అవుతారని కొంచెం లేట్ అయింది, ఇంకా ముందు కావాల్సింది. అయ్యారు. అంటే ఇంత పై ఉన్నతాధికారిగా రావడం అంటే అది గొప్పతనం అన్నట్టే కదా. ఆయన కష్టానికి అది ఫలితం దక్కిందని. 2 అమ్మాయిలు, అఖిల, అమూల్య. 2 అమ్మాయిలు MS చేశారు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా. ఇప్పుడు పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తను ఇక్కడే ఉంటుంది. చిన్న పాప ఆస్ట్రేలియాలో చేస్తుంది, జాబ్ చేస్తుంది. వాళ్ళ నాన్న అంటే కొంచెం స్ట్రిక్ట్. ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుకోవాలి అది ఇది అన్నది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వాళ్ళు. మా మామయ్య వెంకటనరసయ్య గారు, మా అత్తమ్మ సుగుణమ్మ గారు కోర్టులో గుమాస్తా క్లర్క్గా చేసేవారు. అప్పుడు దగ్గరే బంధువులు కాబట్టి వచ్చి చూసి చేసేసుకున్నారు. అప్పుడు చిన్న ఏజే కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చేశారు, మేము చేసేసుకున్నాం పెళ్ళి. అంత అప్పటి 31 సంవత్సరాల క్రితం మాకు పెళ్ళి అంటే అంత చిన్న ఏజ్ తెలియదు కదా. కాకపోతే వాళ్ళు చూసారు, వాళ్ళకి నచ్చాము, వాళ్ళు చేశారు పెళ్ళి. కలిసిపోయాం మేము. ఇక ఇంట్లో ఒక కూతురులా కలిసిపోయాను నేను, వాళ్ళు కూడా అలాగే కలిసిపోయారు. నాకు అన్నిట్లో ఇంకా అట్లా బాగా చూసుకున్నారు. మా నాన్న పేరు కేవి చక్రపాణి, ప్రిన్సిపాల్గా చేశారు, కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. మా అమ్మగారు హౌస్ వైఫ్ అనంతలక్ష్మి. వాళ్ళు కూడా అంటే అమ్మాయి అని కాకుండా మొదలు పుట్టాను కాబట్టి కూతురు కూడా ఒక కొడుకులాగానే పెంచారు, నన్ను చదివించారు, పెళ్లి చేశారు. అన్ని నాన్న దగ్గర కూడా అంటే హెల్ప్ చేయడము, చదువుకోవడము, ఇట్లా అంటే బంధువులతో కలిసిపోవడము, అలాంటివన్నీ మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుండి నాకు కూడా వచ్చాయి అనుకుంటా. నేను 10th క్లాస్ మా నాన్న రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఏమో అదే కరీంనగర్, డిగ్రీ కరీంనగర్లో చేశాను. అప్పుడు జాబ్ లేదు, పెళ్ళప్పుడు అప్పుడు లేదు. వస్తుంది, కలెక్టర్ కూడా రాశారు ఎగ్జామ్, జాబ్ వస్తుందని చెప్పారు. తర్వాత పెళ్ళైన 10 నెలల లోపు జాబ్ వచ్చేసింది. మా అత్తయ్య అంటారంటే మా కోడలు పెట్టిన వేలా విశేషం అప్పుడు, అందుకే వచ్చేసినారని తను చెప్తా ఉంటారు. ఇంకా అక్కడి నుండి ప్రయాణం మొదలై చూసుకొని పెళ్లి చేసుకోండి అంటే అది ఇంకా డిగ్రీ అయిపోలేదు, 2nd year అయిపోయింది. ఫైనల్ ఇయర్లో ఇంకా స్టార్ట్ కాబట్టి అప్పుడు మేలో పెళ్ళి అయిపోయింది. ఫ్యామిలీ లైఫ్ మొత్తం ఆయనతో కోల్పోయారు అసలు. పిల్లలతో కానీ అది మొత్తం అసలు బయటనే. ఒక్కొక్కసారి పిల్లలు 3 days వరకు కూడా ఆయన చూసేవాళ్ళు కాదు. అంటే నెల్లూరు అలా ఉన్నప్పుడు, లంకలు అంటే తుఫాన్ అట్లా వచ్చినప్పుడు అట్లా 3 రోజులు 4 days అలా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు అసలు చూసేవాళ్ళు కదా. డాడీ అంటే ఇంకా 3 రోజుల తర్వాత వస్తాడమ్మా అని చెప్పేదాన్ని నేను. ఇంకా నేను మేనేజ్ చేసుకునేదాన్ని. చిన్నపిల్లలు కదా, చిన్నగా ఉంటారు, 4 years 3 years. కాకపోతే ఇంకా కొంచెం ధైర్యం చేసేసి ఇంకా ఉండేదాన్ని నేను. పక్క వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇంకా ఆయన ఒక్కోసారి 4 రోజులకు 3 రోజులకు వచ్చేవాళ్ళు. ప్రజలు చెప్తుంటారు కదా, సార్ మంచోడు, సార్ మమ్మల్ని ఆదుకుంటాడు, అన్నీ చేసి పెడతాడు,
దగ్గరుండి చూస్తారు, భోజనం దగ్గర నుండి కూడా కేర్ తీసుకుంటారు అని అన్నప్పుడు ఇదంతా మర్చిపోతాం అన్నట్టు అప్పుడు. ఎందుకంటే మనం పడే అమూరాలైనా పర్లేదు, ఆయనకి అప్పుడు అలాంటి నేమ్ వస్తుంది కాబట్టి, పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ మనకు ఏమనిపించవు అప్పుడు. అలాంటి కొండగట్టు ఉన్నారు అని అత్తయ్య నమ్మారు కాబట్టి అలా అవ్వడం అది నిజమని నిరూపణ జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతారు తను కాబట్టి అక్కడికే వెళ్ళడము సడన్ గా పడింది. అసలు అక్కడికి వెళ్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్ళారు అంటే సడన్ గా జరిగిపోయింది కాబట్టి అదేదో దేవుడే అక్కడికి తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా సేవ చేయించుకుంటాను అని అనుకుని కొండగట్టిగా 4 years చేశారు. బాగా పేరు అన్ని మంచి చేశారు, చేసిన రోజులు బాగా చేశారు అని ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు అనుకుంటారు. సార్ మళ్ళీ వస్తే కూడా బాగుండని అనుకుంటారు సార్. ధర్మపురి కూడా చేశారు, ధర్మపురి యోగా, మళ్ళీ కరీంనగర్ వేములవాడ చేశారు 3టికి. ఇప్పుడు ధూపదీపం నైవేద్యం దాని కింద 500 గుళ్ళు తిరిగారు. ప్రతి ఒక్క గుడి తిరిగి ప్రతి ఒక్కరికి అది 500 temples కి ఇచ్చారు. వాళ్ళందరూ కొంతమంది కాకుండా కొంతమంది అయినా ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. చేసుకొని మాకు సార్ వల్లనే ఇది వచ్చిందమ్మా, మమ్మల్ని సెలెక్ట్ చేశారు మమ్మల్ని చేసి వాళ్ళు ఇప్పుడు గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేస్తారు. ఫోన్ కూడా చేస్తుంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అందరికీ అవకాశం రాదు, ఎవరికో ఒకరికి వస్తుంది. అది దేవుడి దయ వల్ల, అది అదేదో అదృష్టము, అదే పూర్వజన్మ సుకృతం వల్లనే అయి ఉంటుంది, అది వచ్చిందని మేము నమ్ముతున్నాం. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా రీచ్ అయ్యడం అంటే అంత అనుకోలేదు. అంటే మామూలుగా వైఫ్ వెళ్తా అనే ఐడియా నాకు లేదు. అయి ముందుగా ఊరికే వచ్చేస్తారేమో అనుకుంటే నేను వెళ్తానని నాకు ఐడియా లేదు. కాకపోతే నేను కూడా వెళ్ళాను. ఆ టైంలో నేను ఆ స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చున్నప్పుడు నాకు ఫీల్ ఏమైందంటే నేను కూడా ఒక అడిషనల్ కలెక్టర్ భార్యగా కూర్చున్నానన్న ఫీల్ నాకు కలిగింది. అంటే కలెక్టర్ కాలేకపోయాను, అడిషనల్ కలెక్టర్ చదువుకుంటూ అయ్యేదన్నాం కానీ ఇక కాలేదు. కానీ కూర్చున్నాను కాబట్టి కొంచెం సేపు ఉన్నంతసేపు అయితే ఫీల్ అయ్యాను నేను. అలా బాగా అనిపించింది. బాగా చేస్తారు, మంచి మనిషి, అనుకున్నది ఏదైనా చేస్తాడు. అంత అంటే ఇగో ఉండదు, కాపు ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, పనిని ఎంత అదిగా తీసుకోడు, సీరియస్గా తీసుకోడు. అందుకని అవన్నీ చెప్తుంటే మనం ఇంకా ఆ టైంలో ఏదో మనమే అదైపోయి అన్నంత అదిగా అనిపించింది. అది ఎప్పుడూ లేదు కోపం, ఎందుకంటే అది ఫస్ట్ నుండి ఇంకా తెలిసిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా ఇదని తెలిసిపోయింది కాబట్టి అలవాటు అయిపోయింది మాకు. కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి మనం కావాలి, అన్ని కావాలంటే రావు కదా. మొత్తం ఒకటి ఇచ్చేసాడు దేవుడు, మొత్తం పర్ఫెక్ట్గా. అతను ఒక మనిషి ఇట్లా ఇంత మంచి మనిషి అని ఇది ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోది కూడా రావాలనుకోవడం అది కొంచెం అత్యాశ అవుతుంది కదా. అందుకే అప్పుడు అనిపించేది చదువుకుంటే అయ్యే వాళ్ళము అంటే మధ్యలో టైం పట్టింది కదా తనకి. అయ్యాక అప్పుడు అనిపించింది, వెళ్తున్నప్పుడల్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడ రాకొచ్చాం కాబట్టి ఆయన వల్లనే వచ్చింది ఇవన్నీ అని అనిపించింది. అది మా పాప వాళ్ళల్లో కూడా ఒకరు అయితే బాగుండేది, కొంచెం సర్వీస్ చేసేవాళ్ళు అని అనిపించింది. ఈయన చేశాడు కాబట్టి చాలా మంది అలా చేస్తున్నారు సారు అని అంటారు కాబట్టి మన పిల్లలలో కూడా ఒకరైతే అలా హెల్ప్ చేసేవాళ్ళు వేరే వాళ్ళకి కూడా అన్న కొంచెం ఆలోచన వచ్చింది. కాకపోతే వాళ్ళు వేరే దానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఇష్టం కాబట్టి అది ఇంకా మనం ఏం చేయాలి. బాగానే అనిపిస్తుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. చూసుకునేదాన్ని నేను, మా అత్తయ్య కూడా చూపించేది. అత్తయ్య మీ అబ్బాయి పేపర్లో వచ్చారు చూడండి అని మా అత్తయ్యకి చూపించేదాన్ని. ఆయన నా కొడుకేంటి అన్నిట్లలో వస్తూనే ఉంటాడేమో అని ఆమె అనేవాళ్ళు. బాగా అనిపించేది. మా వచ్చినప్పుడు ఆ ఫోటో తీసి మా పాప వాళ్ళు ఇక్కడ లేరు, అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళకి పంపించేదాన్ని నేను. మీ డాడీ ఫోటో ఈరోజు పడింది ఇట్లా అది ఇది అని వాళ్ళకి నేను సెండ్ చేసేదాన్ని, అట్లా ఫోటో స్పెండ్ చేసేదాన్ని. డాడీ అవునా మమ్మీ అది అని వాళ్ళు అనేవాళ్ళు. బాగానే అనిపించేది చూసేవాళ్ళు అందరూ. ఏమంటే మిగతా వాళ్ళు కూడా మా బంధువులు వాళ్ళు కూడా చూసి ఫోన్ చేసి మా అత్తయ్య కానీ నాకు కానీ అమరేందర్ కనబడ్డారు ఈరోజు అని వాళ్ళు చేసి చెప్పేవాళ్ళు. అంటే ఇంక వస్తూ ఉంటారు కదా అలాంటి జాబ్ కాబట్టి వస్తారని చెప్పేవాళ్ళు. ఆయనది అంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు తెలియదు అది ఏం చేస్తారో. ఇప్పటివరకు ఏం చెప్పకుండానే ఆయన ఇప్పుడు 31 సంవత్సరాలు గడిచిపోయింది, అయిపోయింది. నాదేంటంటే నేను ఎక్కువ కొంచెం ఆధ్యాత్మిక మీద ఉంటాను, ఎక్కువ నాకు ఇష్టం అలా. నాకు అది ఇష్టం కాబట్టి నేను దాన్ని అలా అనుకుంటున్నాను. నాకు ఇష్టం అందరు ఇష్టమే, శివుడు నారాయణ. నేను అందరినీ చేస్తాను, ఒక అని కాదు, ప్రతి దాన్ని అష్టోత్తరం అన్ని చదువుకుంటాను నేను పూజ రోజు. అది
వచ్చిన ఇప్పుడు ఈ మామూలుగా ఇక్కడికి వచ్చాక 13 సంవత్సరాలు అయింది హైదరాబాద్. అప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయాక ఇక్కడికి వచ్చాము. అంతకుముందు ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాక కొంచెం అక్కడ అంటే చిన్నపిల్లలు అంత తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. తను వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ మేము ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాం కానీ పిల్లలు అది సరిపోయింది. వీళ్ళు కొంచెం చదువులు పెద్దగా అయ్యాక నాకు టైం దొరికింది కాబట్టి నేను ఇంకా పూజ అటువంటి వాటి మీదకి నేను ఎక్కువ ధర్మపురి నరసింహస్వామి, మా ఇంటి దేవుడు ధర్మపురి నరసింహస్వామి. చాలాసార్లు అయినా చిన్నప్పటి నుండి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ కొండగట్టు కూడా మామూలుగా మాకు అంటే ఇంటి దైవం లాగానే అన్నట్టు. పెళ్ళిళ్ళు అయినా కానీ పిల్లలు పుట్టు వెంట్రుకలు అన్నైనా కొండగట్టులను తీస్తాం. ఆడపిల్లలు కానీ మగ పిల్లలకు కానీ అలా వెళ్తుంటాం మేము. ఇంకా కంపల్సరీ పెళ్ళైనా పిల్లలుట్టిన కొండగట్టుకి వెళ్ళిపోయి మొదలు దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అట్లా మంచిగా అనిపిస్తుంది. అంటే మనల్ని రప్పించుకుంటున్నాడు, మనము నమ్ముతున్నాం కాబట్టి మనం అసలు లేదు అంటే బిజీ లైఫ్లో కూడా ఏదో రకంగా మనని దగ్గర తీస్తున్నాడు, పోయేటట్టు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆయన మేము అందరం అలాగే నమ్ముతాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుతోనే తను ఇంత ఎత్తేదిగి మా పిల్లలు అందరూ కూడా ఇంత వరకు పైకి వెళ్ళారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం.